టీటీడీ పరకమణి కేసు విచారణ సోమవారంతో ముగిసింది. ఈ కేసుపై దర్యాప్తు జరిపి డిసెంబర్ 2న నివేదికను సమర్పించాల్సిందిగా గతంలోనే హైకోర్టు గడువు విధించింది. దీంతో గత నెలన్నరగా దర్యాప్తు జరుపుతున్న సీఐడీ 156 పేజీల నివేదిక రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. శ్రీవారి పరకమణిలో చోరీ చేసిన నిందితుడితో చట్టవిరుద్ధంగా రాజీ చేసుకున్నారని గతంలో టీటీడీ పెద్దలుగా పనిచేసిన మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. సుమారు 100 కోట్ల కుంభకోణం జరిగిందని, శ్రీవారి సొత్తు దోచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పరకమణి కేసును అక్టోబర్ 27న సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురిని సీఐడీ అధికారులు విచారించారు. ఇలా మొత్తం 35 మందికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే అనుమానంతో విచారించారు. ఇక కేసు విచారణలో ఉండగా పరకమణి చోరీ కేసు ఫిర్యాదుదారుడు సీఐ సతీష్ కుమార్ విచారణకు వస్తూ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతిలో నిందితుడు రవికుమార్, ఆయనకు సంబంధించిన వారి ఆస్తులను పరిశీలించి వాటి డాక్యుమెంట్లను సీఐడీ సేకరించింది. గత ప్రభుత్వంలో లోక్ అదాలత్ రాజీ నేపథ్యంలో తిరుపతి 2వ అదనపు కోర్టు సిబ్బందిని కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అసలు నిందితులు ఎవరు, దొంగతనం కేసు రాజీ వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయాన్ని సీఐడీ గుర్తించిందా? గుర్తిస్తే వారు ఎవరు అన్నది సస్పెన్స్గా మారింది. సీఐడీ కోర్టులో నివేదిక సమర్పించిన తర్వాతే కుట్రదారుల పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉన్నందున త్వరలో అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.